హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది పీఎఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రావిడెంట్ రిలేటెడ్‌గా ఎంప్లాయీస్ ఎవరైతే కంపెనీస్ నుంచి డిడక్ట్ అవుతారో వారి రిలేటెడ్‌గా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అయితే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే బెనిఫిషియరీ కింద యాడ్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఈ ఈడీఎల్ఐ స్కీమ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎవరైతే ఎంప్లాయీస్ ఆర్గనైజర్స్‌లో ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఈడీఎల్ఐ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అది ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది? దానివల్ల ఆ ఎంప్లాయీకి ఉన్న కార్మికుడికి ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది ఈరోజు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని షేర్ చేయండి. లైక్ చేయండి. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ మంత్ ఎప్పుడైతే పే స్లిప్ అంటే శాలరీ జీతం తీసుకుంటాడో వాళ్ళకి ఈ పీఎఫ్ కటింగ్ అనేది ప్రావిడెంట్ ఫండ్ కటింగ్ అనేది 12% మేర అయితే ప్రతి ఎంప్లాయీ శాలరీ నుంచి బేసిక్ నుంచి అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని కంపెనీల్లో బేసిక్, డిఏ, పర్సనల్ పే 3 వీటి నుంచి అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో అదే పర్సంటేజ్‌ని ఎంప్లాయర్ కూడా ఇస్తారు. ఇందులో సమ్ ఆఫ్ ద అమౌంట్ ఏమో పెన్షన్ స్కీమ్‌కి, రిమైనింగ్ 3.67% అమౌంట్ ఏమో పీఎఫ్ స్కీమ్‌కి, అలాగే కట్ ఆఫ్ వచ్చేసరికి పీఎఫ్ రిలేటెడ్‌గా రూ. 1800 అయితే ఖచ్చితంగా కట్ అవ్వాలి బేసిక్ రిలేటెడ్‌గా. సో 1800 కన్నా తక్కువ ఉంటే రిమైనింగ్ అలవెన్స్‌ల్లోంచి అయితే దాన్ని భర్తీ చేయటం జరుగుతుందనేది ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే క్లియర్‌గా తెలియచేయడం జరిగింది. సో అప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా పీఎఫ్ అమౌంట్ అనేది 1800కి తక్కువ కాకుండా అయితే కటింగ్ అవ్వటం అనేది ఉండదనమాట. అక్కడ మేజర్‌గా చూసుకుంటే ఈ ఈడీఎల్ఐ వచ్చేసరికి ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసరికి ఉద్యోగుల సామాజిక భద్రతను కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిటరీ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మేజర్‌గా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈ పథకం. సో ఏదైతే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో మనకి యూఏఎన్ ద్వారా లాగిన్ అవుతామో సేమ్ అదే ఈపీఎఫ్ఓ నుంచి అయితే ఇది నిర్వహించడం ఈ పథకాన్ని ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్క ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా జీవిత బీమా ప్రయోజనాలను అందించడంలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ ఈపీఎఫ్‌లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తారనమాట. ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ ఈడీఎల్ఐ స్కీమ్స్ వివరాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. అర్హతలు వచ్చేసరికి ఖచ్చితంగా మాత్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో సభ్యులై ఉండాలి. ఈ ఎంప్లాయీస్ ఈపీఎఫ్ నిబంధనల చట్టం వచ్చేసరికి మనకి 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు రూ. 15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్‌లో డిఫాల్ట్‌గా చేరతారనమాట. ఎవరికైతే 15,000 పీఎఫ్ రిలేటెడ్‌గా కట్ అవుతుందో ఆ అమౌంట్ మూల వేతనం కదా! దానికి బేసిక్ వేజ్ కింద ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం ఈ స్కీమ్ కింద డిఫాల్ట్‌గా వాళ్ళు అందులో వచ్చి చేరటం జరుగుతుందనేది తెలియచేయడం జరిగింది. సేమ్ యాజ్ ఇందాక నేను చెప్పినట్లుగా యాజమాన్యం వాటా కూడా ఎంప్లాయీ వాటాతో పాటు యాజమాన్యం వాటా కూడా ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5% యజమానులు ఈడీఎల్ఐ కింద పథకాన్ని విరాళంగా ఇస్తారు. ఇది ఇంకా ఎక్కువగా ఉండేది. దాన్ని రీసెంట్‌గా డిక్లైన్ చేయడం కూడా జరిగింది. 1% నుంచి 0.7 అలాగే 0.5 కూడా తగ్గించడం జరిగింది. గరిష్ట వేతన పరిమితి వచ్చేసరికి 15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ అవసరం లేదు. ఏదైతే ఎంప్లాయీ ఉంటుందో ఎంప్లాయీ నుంచి అయితే ఈడీఎల్ఐ రిలేటెడ్‌గా కాంట్రిబ్యూషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్‌గా దీన్ని యజమాని వాటా నుంచి, ఎంప్లాయర్ వాటా నుంచే పే చేయడం జరుగుతుంది. దీని కింద వచ్చేసరికి బీమా కవరేజ్ వర్తిస్తుంది. సర్వీస్‌లో ఉండగా ఈ బీమా కవరేజ్ ఏ విధంగా ఉంటుంది? ఎంప్లాయీ ఎవరైతే సర్వీస్‌లో ఉండగా ఉద్యోగి కనుక డెత్ అయితే కనుక రిజిస్టర్డ్ నామినీ అంటే ఎవరైతే వాళ్ళ వైఫ్ గాని, చిల్డ్రన్స్ గాని ఉంటారో ఏక మొత్తంలో ఈ బీమాకు సంబంధించిన డబ్బులు అందుతాయన్నమాట. గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలవారీ వేతనాన్ని ఎప్పుడైతే డెత్ అయిన ముందు ప్రీవియస్‌గా 12 మంత్స్‌లో తీసుకున్న ఆ ఉద్యోగి యొక్క సగటు వేతనాన్ని లెక్కించి దానికి 30 రెట్లు నెలకి గరిష్టంగా 15,000కు లోబడి ఈ బెనిఫిట్‌నైతే లెక్కించడం జరుగుతుంది. దీని ద్వారా ఈ బెనిఫిట్ అనేది నామినీ ఎవరైతే ఉంటారో ఉద్యోగి ఎంప్లాయీ డెత్‌కి సంబంధించి వాళ్ళ కంపెనీ గాని పీఎఫ్ ఆఫీస్‌లో నామినీ ఎవరైతే స్టోర్ చేసుకొని ఉంటారో ఆ నామినీకైతే ఈ ఏకమొత్తమైన డబ్బులైతే రావటం జరుగుతుంది. మేజర్‌గా ప్రయోజనాలు గమనించినట్లయితే కనీస హామీ ప్రయోజనం వచ్చేసరికి తక్కువలో తక్కువగా 2.5 లక్షలు ఉంటుందన్నమాట. కనీసం మినిమమ్ హామీ అన్నమాట. మినిమమ్ ఈడీఎల్ఐ స్కీమ్ కింద మినిమమ్ బెనిఫిట్ వచ్చేసరికి 2.5 లాక్స్ గరిష్టంగా వచ్చేసరికి 7 లక్షలుగా ఉంది. సో ఎవరైతే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే మేజర్‌గా వాళ్ళకి 7 లాక్స్ వరకు రీచ్ అవుతారు. అలాగే రీసెంట్‌గా గాని తక్కువ వేజ్ గాని ఉన్నవాళ్ళు
2.5 lakh నుంచి 7 lakhs లోపు ఎంతైనా వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. సో ఇది నెలవారీ గరిష్ట వేతన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఏదైతే మనకి పిఎఫ్ ఉంటుందో 15,000 అనుకోండి, 12% అంటే ఎంత అవుతుంది? 1500, సో 2% 1800 అవుతుంది. సో ఇంకా ఎక్కువ ఉందనుకోండి, 20,000 ఉంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట వాళ్ళకి, 2,400 వరకు వాళ్ళకి పిఎఫ్ కట్ అవుతుంది. కానీ బేస్డ్ ఆన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్. సో బేస్డ్ ఆన్ ఇక్కడ బేసిక్ వేజ్ అనమాట, మూలధన వేతనం మీద ఆధారపడి ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు అయితే ఈ ఎంప్లాయీకి సంబంధించిన సర్వీస్లో ఉండగా ఈ 60 సంవత్సరాల రిటైర్మెంట్ కానీ 58 సంవత్సరాల రిటైర్మెంట్ ఏది వర్తిస్తుంది, ఈ సర్వీస్లో ఉండగా ఎంప్లాయీ కనుక మరణిస్తే కనుక వాళ్ళ నామినీకి అయితే ఈ అమౌంట్ ఏక మొత్తంలో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈడిఎల్ఐ స్కీమ్ కింద అయితే వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి మేజర్గా అర్హులుగా ప్రకటిస్తారనమాట. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని. ఈడిఎల్ఐని పథకంలో ఉద్యోగి వేతనంలో 0.5% వాటాను యాజమాన్యం ఎప్పుడు జమ చేస్తూ ఉంటుంది. అయితే దీనికంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైనా ఉంటే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా ఎంచుకోవచ్చు. కొన్ని కంపెనీలు దీనికన్నా ఇంకా మెరుగ్గా ఉంటే ఎంచుకోవచ్చు. కానీ మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని గమనించిన, అదర్ దాన్ చిన్న ఎంప్లాయీ ప్రావిడెంట్ షోరూమ్స్ కానీ ఇలాంటివి గమనించినా కూడా మేజర్గా ఈ ఈపీఎఫ్ స్కీమ్ కింద ఉన్న ఈడిఎల్ఐ బెనిఫిట్స్ని ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే కట్టే అమౌంట్ని కానీ ఛార్జెస్ కానీ తక్కువగా ఉంటాయి. ఎంప్లాయర్స్ రిలేటెడ్గా బెనిఫిట్, ఎంప్లాయీ నామినీకి వచ్చే బెనిఫిట్స్ చాలా క్యూజ్గా ఉంటాయి. ఎంప్లాయీకి డెత్ కాలేదనుకోండి, ఎటువంటి ప్రయోజనం ఉండదు రిటైర్మెంట్ అయ్యేసరికి. సో ఏదైనా బిఫోర్ రిటైర్మెంట్లో మాత్రం సర్వీస్లో ఉండగా ఎంప్లాయీకి రిస్క్ జరిగితే మాత్రమే ఈ ఈడిఎల్ఐ స్కీమ్ కింద అయితే నామినీ కానీ ఎంప్లాయీ కుటుంబంలో ఎవరికైనా సరే నామినీగా మెన్షన్ చేసిన వాళ్ళకి ఆ పర్సంటేజ్ ప్రకారం ఈ ఈడిఎల్ఐకి సంబంధించిన అమౌంట్ అయితే వర్తించడం జరుగుతుంది. సో ఇది తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈడిఎల్ఐ స్కీమ్ ద్వారా అందించబడే కవరేజ్కి సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలన్నమాట. ఏదైతే అదర్ దాన్ ఈడిఎల్ఐ కాకుండా వేరే బీమా పాలసీలను కనుక ఎంప్లాయర్స్ ఎంచుకుంటే కనుక ఈడిఎల్ఐ ఇప్పుడు చెప్పినట్టుగా మినిమం 2.5 lakh, మ్యాక్సిమం 7 lakhs అనుకున్నాం కదా, దానికి సమానంగా కానీ అంతకు మించి ఎక్కువగా కానీ ఉన్న బీమాలను మాత్రమే ఎంచుకోవాలి. తక్కువగా ఉన్న బీమా ఎంచుకోవడానికి ఎంప్లాయర్కి వీలు లేదు. దానికన్నా ఇది తీసుకోవాలనేదే గవర్నమెంట్ రూల్ కింద అయితే ఉంది. దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? ఎంప్లాయర్ కనుక మరణించినప్పుడు క్లెయిమ్, ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఈ డబ్బులు చెందుతాయి. సో అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్ఓకి సమర్పించాలి. ఈ క్లెయిమ్ ఫామ్ అనేది కంపెనీ తరపున కాబట్టి కంపెనీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీ చనిపోతారో ఏ విధంగా చనిపోయారనేది డెత్ సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ డెత్ సర్టిఫికేట్ అలాగే నామినీకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధార్ కానీ అలాగే పాన్ కార్డ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే చట్టబద్ధమైన వారసులు ఉంటారో లేకపోతే వైఫ్ నామినీ కింద ఉంటారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి సంబంధించినవి తీసుకొని క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలోని ఈపీఎఫ్ కార్యాలయంలో నుంచి ఫామ్ 5 అనమాట, దీన్ని ఫామ్ 5 అంటారు. ఈ ఫామ్ 5ని తీసుకొని ఇన్సూరెన్స్ ఫండ్ని పొందటం కోసం అప్లై చేయాలన్నమాట. ఈ ఫామ్ 5 ఐఎఫ్ పొందాలి. మరణించిన ఉద్యోగి పిఎఫ్ ఖాతా నెంబరు, మరణించిన తేదీ అక్కడ ఫామ్లో అయితే పొందుపరచాల్సిన అవసరం ఉంది. సో నామినీ వివరాలతో సహా మరణించిన తేదీ కానీ పిఎఫ్ ఖాతా నెంబర్, ఎంప్లాయీ ఎవరైతే మరణిస్తారో వాళ్ళ డెత్ రిలేటెడ్గా ఆ ఖాతా నెంబర్ని అక్కడ ఫిల్ చేసి ఆ వివరాలను ఆ ఫామ్ని నింపి అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి అవి సబ్మిట్ చేసి ఏదైతే అమౌంట్ ఉంటుందో అది నామినీ కానీ చట్టబద్ధమైన వారసులు కానీ పొందడానికి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు చూసుకొని ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో మీకు దగ్గరలో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యామిలీ ఉన్న నామినీకి ఖచ్చితంగా తెలియచేయండి. నాది పిఎఫ్ ఫండ్తో పాటు ఈ ఈడిఎల్ఐ స్కీమ్లో కూడా అప్లికబుల్ అయిన ఎంప్లాయీ కానీ ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఉన్నవాళ్ళు అందులో ఉన్న చట్టబద్ధమైన వారసులకు కానీ నామినీగా పెట్టిన వైఫ్కి కానీ ప్రజెంట్ వైఫ్కి కానీ ఖచ్చితంగా ఇది ఉంటుంది అనేది తెలియచేయండి. దాని రిలేటెడ్గా ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వాళ్లే చూసి అన్ని ఏర్పాటు చేసి క్లియర్ చేస్తారు పిఎఫ్ ఆఫీస్తో. సో అది ఎక్కువగా ఉంటుంది. చిన్న కంపెనీలు అయితే బేస్డ్ ఆన్ ఆడిటర్ని బట్టి బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒకటి ఉంది అనేది బీమా కవరేజ్ అనేది. ఎందుకంటే మాన్యువల్గా ఫిజికల్గా మీరు ఎల్ఐసీలు కట్టుకున్న అదర్ దాన్ ప్రైవేట్ కంపెనీలు ఎల్ఐసీలు తీసుకున్న అవి మనకి డాక్యుమెంట్స్ అనేది మన దగ్గరే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా తెలుస్తుంది. ఇలాంటిది ఏంటంటే తెలియదు కాబట్టి
పెద్ద పెద్ద కంపెనీలైతే ఖచ్చితంగా అవే అప్లై చేస్తాయి. కానీ చిన్న చిన్న కంపెనీలో చేసే వాళ్ళకి తెలియకపోతే నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈడీఎల్ఐ స్కీమ్ ఉందో లేదో మీ వేజెస్ సెక్షన్, అకౌంట్ సెక్షన్‌లో కనుక్కుంటే ఖచ్చితంగా చెప్తారు. ఈ స్కీమ్‌లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇంట్లో మాత్రం తెలియపరచండి. వాళ్ళకి పొరపాటున సర్వీస్‌లో ఉండగా ఏదైనా ఎంప్లాయీ గనక కార్మికుడు ఏదైనా రిస్క్ జరిగి డెత్ అయితే మాత్రం ఈ బెనిఫిట్స్ అయితే రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లైనా, నచ్చినట్లైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.